హనుమాన్ జయంతి సందర్భంగా సబ్బవరం మండలం అంతకాపల్లు పంచాయతీ రావులపాలెం గ్రామంలో బీజేపీ నేత చుక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాట్లాడుతూ వెంకట్రావు ఆధ్వర్యంలో సుమారు 18 ఏళ్ల నుంచి హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమంలో ప్రతి ఏటా కోలాటం పోటీలు, ప్రతి ఏటా అన్నదానం ఏర్పాటు చేస్తున్నారని తెలియచేశారు. కార్యక్రమాల్లో చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ హనుమంతుడు సజీవంగానే ఉన్నారని, ఆయన ఇచ్చిన శక్తి వల్ల ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇంతటి ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు సహకారాలు అందించడం చాలా ఆనందాయకమని, ప్రతి కుటుంబానికి హనుమంతుడు అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు కలగజేయాలని కోరుకుంటున్నాను తెలియజేశారు. నిత్య చిరంజీవుడు శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా అంతకాపల్లి గ్రామంలో, అంతకాపల్లి పంచాయతీలో రావులమ్మపాలెం గ్రామంలో పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు జరుగుతూ ఉన్నాయి. అలాగే అన్న సంతర్పణ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరంలో భాగంగా గత 2008 నుంచి ఇప్పుడు 2026 సుమారు 18 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా అక్కగారు సబ్బవరం ఎంపీపీ గారు అయినటువంటి బోకం సూర్యకుమారి రామనాయుడు గారు ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం మీ అందరం కూడా ఆనందం అనిపిస్తా ఉన్నది. పిలిచిన వెంటనే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు. అయితే ఆంజనేయ స్వామి వారు ఈరోజు కూడా నిత్య చిరంజీవుడిగా బ్రతికే ఉన్నారు అనే దానికి ఇది నిదర్శనం. ఏదైతే ఆంజనేయ స్వామి వారిని కొలుసుకుంటారో, నిత్యం పారాయణం కానీ అలాగే దండకం కానీ ఎవరైతే దాన్ని కంటిన్యూ చేస్తారో వారికి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ఆ నిత్య చిరంజీవుడు శ్రీ ఆంజనేయ స్వామి ప్రసాదిస్తా ఉన్నాడు. అంతేకాకుండా గత 18 సంవత్సరాల నుంచి కార్యక్రమం కొనసాగించడానికి మా అంతకాపల్లిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు, అంతకాపల్లి పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. కార్యక్రమాలు పిలవగా పెద్ద ఎత్తున వారు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపిస్తా ఉన్నారు. వారికి మా ఫ్యామిలీ తరఫున ఏదైతే నేను కానీ, మా సత్యమ లక్ష్మి గారి, మా తమ్ముడు ప్రసాదులు గోవింద్, అలాగే జ్యోతి, అలాగే మా కుమారుడు రవీంద్ర కుమార్, అలాగే మా కుమారుడు సమీరా, వీరి సహకారంతో ఈ కార్యక్రమాలు ప్రతి ఏటా కూడా జరిపిస్తూ వస్తా ఉన్నాం. ఇక జరిపించే అవకాశాన్ని వ్యక్తిని శ్రీ ఆంజనేయ స్వామి ప్రసాదించాలని, ఎందుకంటే నేటి 18 సంవత్సరాలు కావస్తా ఉన్నది. దీన్ని జీవితంగా కొనసాగించే శక్తియుక్తిని ఆ భగవంతుడు మాకు ప్రసాదించాలని, అలాగే మా గ్రామ ప్రజలకు ఏదైతే మా అంతకాపల్లి పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ, ఈ చుట్టుపక్కల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులకు కానీ అందరూ కూడా భగవంతుడు మంచి ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ఆ నిత్య చిరంజీవుడైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామిని మరి వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన మంగళవారం నాడు హనుమాన్ జయంతి రావడం, ఆయనకి ఇష్టమైనటువంటి రోజు మంగళవారం, పుట్టినటువంటి రోజు శనివారం. ఈ మంగళవారం నాటి కొన్ని ఏళ్ల తర్వాత మంగళవారం రోజున హనుమాన్ జయంతి రావడం మా అందరి గ్రామ ప్రజలు అదృష్టంగా భావిస్తూ మరి కార్యక్రమాన్ని మున్ముందు కొనసాగించాలని భగవంతుని పేర్కొంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామి జయంతి సందర్భంగా
అంతకాపల్లి గ్రామంలోని మన చొక్కాకుల వెంకటరావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ యొక్క ఆంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా ఈ గ్రామంలోని కనీ విని ఎరుగులేని రకంగా అన్న సంతర్పణ చేసి కోలాటం ఒక కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు అన్ని కూడా ఆయన ఆధ్వర్యంలో జరిపించి సుమారు 15 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం గోవులు కట్టిన దగ్గర నుంచి ఆయన ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి ఆ చొక్కాకుల వెంకటరావు గారి ఫ్యామిలీని చల్లగా బాగా చూడాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.